నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అపై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో స్పెసిఫిక్గా ఇంటెల్ వాళ్ళది పీసీ బిల్డ్ చేయమనేసి ఒక రిక్వెస్ట్ చేసి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అయితే పక్కా చేయండి. సో బై యువర్ రిక్వెస్ట్ చేసిన అనేది మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. హాయ్ అన్న పీసీ బిల్డ్ 50K ఇంటెల్ ప్రాసెసర్ అనేసి అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి నేను ఈ పీసీ బిల్డ్ అనేది చేస్తున్నా. ఇది కొంచెం వచ్చేసరికి అయితే కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ ఉన్న పీసీ బిల్డ్ బై అండ్ మోస్ట్లీ అన్నీ కూడా కొత్త ఏవైతే అంటే మొత్తం కొత్త అని కావు కానీ ఏవైతే ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటే అవి కాంపోనెంట్స్ ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. సో పీసీ బిల్డ్కి వీడియోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు బై అమెజాన్ నుంచే ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటెల్ వాళ్ళ కోర్ i3-12100F 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చినవే. ఇక్కడ టోటల్గా 12 MB క్యాచ్ ఫైల్తో పాటు వస్తుంది అండ్ ప్రైస్ చూసుకోవచ్చు 8662 రూపాయలు ఉంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే నేను కాంపోనెంట్స్ ఏవైతే పీసీ బిల్డ్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏవైతే మొత్తం కూడా అమెజాన్ నుంచే చూపిస్తున్నా. రీజన్ ఏంటి అమెజాన్ నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అమెజాన్లో ఏంటంటే కొన్ని ఆఫర్స్ కొన్ని ఈఎంఐస్ అప్లై చేసుకోవచ్చు అండ్ అందరికీ అవైలబుల్ ఉంటుందని చెప్పేసి అమెజాన్లో చూపిస్తున్నా. వేరే ఆఫ్లైన్ వెబ్సైట్స్ కూడా వీటి నుంచి రికమెండ్ చేస్తాను ఎందుకంటే కొన్నిట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి కొన్నిట్లో కొన్ని పార్ట్స్ ఉండవు కాబట్టి ఇది జర ఈజీగా ఉంటుంది కాబట్టి అందరికి అవైలబుల్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ గురించి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అట్లనేసి ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ఆన్లైన్ ఆర్డర్ చేయకండి. మీకు అవైలబిలిటీ ఉందంటే ఇట్లా మీరు ఆఫ్లైన్లో కూడా వెళ్ళేసి పార్ట్స్ ఇవే ఉన్నాయి చెక్ చేసుకోండి. ఈ పార్ట్స్ ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఇవి ఇంత లిస్ట్ ఆఫ్ పేపర్ రాసుకొని ఆఫ్లైన్లో చూసుకోండి. వాల్యూ ఫర్ మనీ వస్తే అక్కడనే తీసుకోమని ఒక చిన్న అడ్వైస్. స్టార్ట్ చేద్దాం. ఇక 12100 ప్రైస్ అయితే మీరు చేసారు 8622 రూపాయలు ఉంది. వాల్యూ ఫర్ మనీ అని అంటే యూస్ వాల్యూ ఫర్ మనీ. సో యాక్చువల్లీ నేనైతే ఇంటెల్ 10th జనరేషన్ i5కి వెళ్దాం అనుకున్నా కానీ సో తర్వాత 2 generations బ్యాక్ ఉంది అది ప్లస్ ఆల్రెడీ 12th జనరేషన్ ఏంటంటే 10 nanometer ఆర్కిటెక్చర్తో పాటు ఇంకొక ఆర్కిటెక్చర్తో పాటు వచ్చిందనేసి i3 12th జనరేషన్కి వెళ్ళాం. ఆబ్వియస్లీ ఇది 4 core 8 threadsతో పాటు వస్తుంది. వర్క్ అవుతుందా అని అంటే మీ వర్క్స్ అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసి ఏ మదర్ బోర్డ్స్తో కూడా కంపాటబిలిటీ ఉందనేసి కూడా మన వాళ్ళు మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. సో ఇవన్నీ పక్కకు పెట్టేసేద్దాం. స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదామంట. ఈ ప్రాసెసర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ 12100F అనమాట. సో F సిరీస్ వచ్చేసరికి అయితేనేమో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు రాదు, సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ ఉంటేనే డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది F సిరీస్కి ఉన్న స్పెషాలిటీ అనుకోవచ్చు. స్పెషాలిటీ 4 cores పాటు వస్తుంది అండ్ 8 threads అండ్ ఇక్కడ అయితే బేస్ ఫ్రీక్వెన్సీ ఏదైతుందో 3.30 GHz టర్బో బూస్ట్ అయితే 1.30 GHz టర్బో బూస్ట్ అయితే 12 MB క్యాచ్ ఫైల్తో పాటు వస్తుంది. 5 MB L2 క్యాచ్ ఫైల్తో పాటు వస్తుంది. బేస్ పవర్ తక్కువ ఉంది 58 watts. టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 89 wattsకి టర్బో బూస్ట్ అవుతుంది. ఇది 2022లో లాంచ్ అయింది అంటే 2 years బ్యాక్ అయితే లాంచ్ అయిపోయింది అనమాట. మంచి ప్రాసెసరే అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే జస్ట్ ఒక మదర్ బోర్డ్ అండ్ ర్యామ్ అప్గ్రేడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ DDR5 48 MHz ఉంది, DDR4 31 MHz ఉంది. ఏది తీసుకోవాలన్నా అంటే నేనైతే DDR4 తీసుకోమనేసి అయితే అంటే ఇక్కడ తక్కువలోకి వస్తాయి కాబట్టి ర్యామ్ అండ్ మదర్ బోర్డు కాంబో ఏదైతుందో అవి రెండు మదర్ బోర్డ్ అండ్ ర్యామ్ రెండు తక్కువకి వస్తాయి కాబట్టి అవే తీసుకోమనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. PCI 4.0తో పాటు వస్తుంది, లేకపోతే 5.0 4.0 అయితే ఇట్లా DDR4 5.0 అయితే DDR5 మదర్ బోర్డ్స్కి కంపాటబిలిటీ అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది న్యూరల్ యాక్సలరేషన్ అని ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏవైతే అవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకొచ్చేసేసి SSA 4.0 అనేసి విత్ కోడెక్స్ వర్చువలైజేషన్స్ సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో అది ఒకటి లేకుండా మిగతా అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎడిటింగ్కి లైక్ బేసిక్ ఎడిటింగ్కి చిన్న లైవ్ స్ట్రీమ్స్కి అంటే 1.5-2 గంటల లైవ్ స్ట్రీమ్స్ చేసుకుంటారు కదా వాళ్ళకు కూడా సరిపోతే ప్రాసెసర్. అండ్ ఇక్కడ గేమ్స్ సంబంధించిన లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవచ్చు అని అంటే ఎస్ చేసుకోవచ్చు కానీ రెజల్యూషన్స్ ఏవైతున్నాయో తక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. లైక్ 720pలో పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ స్ట్రీమ్ కూడా 60 FPS కాకుండా 30 FPSలో పెట్టుకొని స్ట్రీమ్ అనేది చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే గేమ్కి చెప్తాను. నార్మల్ లైవ్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా లైక్ కాన్వర్జేషన్స్ లాంటివో లేకపోతే గ్రూప్ లైవ్ స్ట్రీమ్స్కి అది మేనేజ్ అయితే చేయగలుగుతుంది అనమాట. నెక్స్ట్ మదర్ బోర్డ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే MSI Pro H610M DDR4 మదర్ బోర్డ్ తీసుకున్నాం. స్పెసిఫిక్గా DDR4 అనేది చెప్పాల్సి వస్తుందంటే మాత్రం ఈ ప్రాసెసర్కి వచ్చేసరికి అయితేనేమో 2 ర్యామ్
కెపాసిటీస్ అవైలబుల్ ఉన్నాయి. DDR4 సపోర్ట్ చేస్తుంది, DDR5 సపోర్ట్ చేస్తుంది మదర్ బోర్డ్ని బట్టి. ఇక్కడ మనం DDR4 మదర్ బోర్డ్ అయితే తీసుకున్నాం కాబట్టి అది స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 6490 రూపాయలు ఉంది. అండ్ మెయిన్ ఇక్కడ ఈ మదర్ బోర్డు MSI వాళ్ళ దగ్గర బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఏవైతే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏవైతే అన్నీ ఉన్నాయో మెయిన్ మనకు కావాల్సిన ఇక్కడ CPU పవర్ కనెక్టర్తో పాటు వస్తుంది. అండ్ ర్యామ్ స్లాట్స్ రెండు ఉన్నాయి. ఆబ్వియస్గా 16GB ఫస్ట్ 16GB తీసుకొని తర్వాత ఇంకో 16GB తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ M.2 స్లాట్ ఉంది. PC అది ఒకటే స్లాట్ ఉంది, గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఉంది. సో మినిమల్ అనుకోవచ్చు బై, పెద్దగా ఏమంతే లేవు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే HDMI పోర్ట్, VGA పోర్ట్ వస్తుంది. 4 USB 2.0 పోర్ట్స్, 2 USB 3.2 Gen 1 పోర్ట్ వస్తుంది. అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో బేసిక్ మదర్ బోర్డ్ బై. కంపాటబుల్కి సంబంధించిన చెక్ చేసుకుందాం. ప్రాసెసర్ ఇది ఇంటెల్ ప్రాసెసర్ కంపాటబుల్గా అవుతుందా అని అంటే ఎస్ అవుతుంది ఈ మదర్ బోర్డ్కి. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తాను. సో ఇది MSI వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో వీళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తాను. ఇక్కడ కూడా వీళ్ళకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు Core i3 అండ్ 12th జనరేషన్ వచ్చేసరికి కదా ఆల్డర్ లేక్ i3 12100F 3.3 GHz 5MB L2 12MB L3 క్యాచ్ సపోర్టెడ్ ఉంది. GPU లేదు కానీ ఈజీగా రన్ అయితే అయిపోతుంది అన్నమాట. కంపాటబుల్ అయితే ఉంది, కంపాటబుల్ లిస్ట్లో ఇది ఉందన్నమాట. సో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ వన్స్ అగైన్ చూపిస్తున్నాయి DDR4 వేరియంట్. అదే ఇక్కడ మనం కూడా చూసుకుంటున్నాం DDR4 మదర్ బోర్డ్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ Corsair Vengeance LPX అనమాట. 16GB ర్యామ్ తీసుకున్నాం అన్న. 16GB ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మదర్ బోర్డ్ ఏదైతే తీసుకున్నామో 2 స్లాట్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇంకొక 16GB వేసుకొని 32GB చేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఏం చేసిన అంటే ఒకటేసారి 16GB తీసేసుకున్నాము. DDR Corsairది పర్లేదు, నా సర్కిల్లో చాలామంది ఇదే యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 3399 రూపాయలు, అంటే 3400 రూపాయలు. అండ్ బాక్స్ ఇట్లా వస్తుంది. ఫ్రంట్లో ఇది హీట్ సింక్తో పాటు వస్తుంది. కొంచెం హీట్ అనేది 5 to 4% టెంపరేచర్స్ ఏవైతే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో బాగానే ఉంటుంది బై. అండ్ దాని తర్వాత స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్కి వచ్చేసరికి ANS eSports ఇది 690 Neo Pro M.2 NVMe 512GBది స్టోరేజ్ తీసుకొచ్చిన. అరే ఏంటంటే ఇంత చిన్నగా ఉంది, ఎక్కడ పెట్టుకోవచ్చా అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చాలా చిన్నది. ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే ఇవే ఉన్నాయి అనమాట. ఎక్కువ M.2s ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మదర్ బోర్డ్కి వెళ్ళిపోయి. సో మదర్ బోర్డ్లో ఇక్కడ మీకు గ్రాఫిక్ కార్డ్ పైన స్లాట్ కనిపిస్తుంది కదా, స్లాట్ ఇక్కడ ఈ గ్రాఫిక్ కార్డ్ పైన కొంచెం ఒక ఎడల్పుగా లాగా వెల్డింగ్ చేసినట్టుంది కదా, లైన్ లాగా. ఇక్కడ ఈ స్పాట్లో మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ లెంత్ వైజ్ ఉన్నాయి. దీంట్లో ఏమంటారు 232, 245 లేకపోతే 23 అట్లా మెజర్మెంట్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మనకు అక్కడ స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ పెట్టేసుకొని మరి M.2 అయితే పెట్టుకోవచ్చు. నార్మల్గా మనము అందరం యూజ్ చేసేది ఇదే అనమాట. సో ఈ స్క్రూ హోల్ ఇది రివర్స్లో పెడితే సరిపోతుంది మదర్ బోర్డ్కి. ప్రైస్ 3500 ఉంది 512GBకి. ఆఫ్లైన్ ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇది దేనికి, సో ఇది వచ్చేసరికి మీకు ఆపరేటింగ్ సిస్టమ్కి అంటే OSకి, తర్వాత మీకు మెయిన్ చూసుకుంటే దీనికి కూడా సాఫ్ట్వేర్స్కి. దానికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే M.2 అంటాను. దాని తర్వాత వేరే ఫైల్స్ ఉన్నాయి కానీ వీటికి 512GB ఏం సరిపోతాను అంటే SSD రికమెండ్ చేస్తున్నాను. 1TBది 5732 రూపాయలు ఉంది. 1TB SSD అనమాట, SATA SSD. సో SATA వచ్చేసరికి ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ SATA కేబుల్స్ ఉంటాయి అనమాట. పవర్ కేబుల్ ఒకటి, SATA కేబుల్ ఒకటి. మీకు మదర్ బోర్డ్ కార్డ్ చూపించేస్తాను. ఇక్కడ SATA పోర్ట్స్ అని ఉన్నాయి ఇక్కడ. సో ఇవి అనమాట. సో ఈ SATA పోర్ట్స్ని పెట్టుకొని మీరు కనెక్షన్ చేసుకోవచ్చు. సో అప్పట్లో మనకి రెడ్ కలర్వి, బ్లాక్ కలర్వి కొన్ని కేబుల్స్ వచ్చేటివి కదా, దాన్ని SATA పోర్ట్స్ అంటారు. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్ SATA SSD అనమాట. తీసుకోవచ్చు అని అంటే తీసుకోవచ్చు. సౌండ్ ఇది ఏం చేయదు. మనకి ATM కార్డుల సైజ్ కంటే జర పెద్దగా సైజ్ ఉంటుంది. వాల్యూ ఫర్ మనీ 1TB కాబట్టి మీకు డేటా ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ డేటా ఉంటాయి కదా, లైక్ డాక్యుమెంట్స్, మూవీస్, పర్సనల్ ఫైల్స్, ఫొటోస్ అవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ఈ M.2లో వచ్చేసరికి అయితేనేమో OS సాఫ్ట్వేర్స్ అని ఇంట్లో ఇన్స్టాల్ చేసేసుకొని, SATAలో వచ్చేసరికి అయితేనేమో మీకు స్టోరేజ్, గేమ్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా ఇంట్లో ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగుంది కదా. నెక్స్ట్ ఏంటన్నా అంటే ఇంకేం లేదు, గ్రాఫిక్ కార్డ్కి వెళ్ళిపోవచ్చు. MSI వాళ్ళది GeForce RTX 3050 Vengeance 2X 6GBది ఓవర్క్లాక్ గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. లేకుంటే NVIDIA వాళ్ళది 3050 6GB ర్యామ్ వేరియంట్ అనుకోవచ్చు.
సో పెద్ద ట్రోలింగ్ చేసి పెద్ద కాంట్రవర్సీ చేసిన పెద్దగా హేట్ చేసిన గ్రాఫిక్ కార్డ్ అయితే ఇదే అనుకోవచ్చు. ఎందుకు అంటే చాలామంది 3050 కంటే కూడా వేరే తీసుకురావచ్చు కదా, 3050కి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పవర్ తక్కువ తీసుకుంటుంది, మదర్ బోర్డ్ నుంచే తీసుకుంటుంది. కానీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే వీళ్ళకి దగ్గరలో ఉన్న కొంచెం ట్వీక్స్ చేసుకొని బూస్ట్ పర్ఫార్మెన్స్ చేసేసుకొని కొన్ని పోర్ట్స్కి ఎక్కువ సపోర్ట్ చేసేటట్టు మన వాళ్ళు పవర్ కనెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు స్లైడ్ కొంచెం బూస్ట్ కానీ. సో దానికోసం సపరేట్గా గ్రాఫిక్ కార్డ్కి పైన కొన్ని కనెక్టర్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఉన్న దానికి కనెక్టర్ పవర్ కనెక్టర్ అయితే లేనట్టుంది ఇక్కడ. సో ఎస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పవర్ కనెక్టర్ అయితే లేదు ఈ మోడల్కి. అంటే ఇప్పుడు ఇది 3050 ఉంది కదా, సో ఈ 3050 మోడల్కి పవర్ కనెక్టర్ అయితే ఇక్కడ అవసరం అయితే లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పవర్ కూడా తక్కువ తీసుకుంటుంది. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే 2 స్లాట్స్ అనమాట. సో కింద వచ్చేసరికి అయితేనేమో HDMI పోర్ట్స్కి 2 HDMI పోర్ట్స్కి ఒక డిస్ప్లే పోర్ట్కి కంపాటబిలిటీ ఉంది. అండ్ సెకండ్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి. అరే హోల్స్ ఎందుకని ఒట్టిగా కుల్ల పెట్టేసిందని అంటే హోల్స్ నార్మల్ కాదు, ఎయిర్ ఫ్లోకి కోసం అనమాట హోల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ గ్రాఫిక్ కార్డ్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, సో గాలి ఆడడానికి అనమాట. సో దీని నుంచి వచ్చే వేడి గాలిని బయటికి పంపించడానికి ఈ హోల్స్ని అయితే తయారు చేశారు కొంచెం. సో ఇక్కడ కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా చూసుకుంటే 300 వాట్స్ ఉంది, కానీ యాక్చువల్లీ ఏంటంటే తక్కువనే తీసుకుంటుంది. తీసుకొచ్చానా అంటే దీనికి ఆల్రెడీ ఒక మంచి కాంపిటీషన్ ఉంది. లైక్ మనకి 1650 ఉంది గ్రాఫిక్ కార్డు, సో అది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ 1650లో కూడా దాంట్లో కూడా సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్, అది 4GB ర్యామ్ వేరియంట్ అనమాట. సో ఇది 6GB ర్యామ్ వేరియంట్. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని గేమ్స్ ఏమైతే అంటే 6GB ర్యామ్ అడిగినప్పుడు అది కొంచెం స్ట్రక్ అయి వస్తుంది, లేకపోతే FPS ఏవైతున్నాయో లాక్ పెట్టుకోవాల్సి వస్తుంది. లైక్ 30 FPS 60 FPS పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది జర 120 FPS దాకా లేకపోతే 90 FPS దాకా మనం లాక్ పెట్టుకోవచ్చు అనమాట. అంత రాదు కానీ కొంచెం 6GB కాబట్టి కొంచెం బెటర్ వస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో రీసైజబుల్ బార్ అనేసి 8 వాళ్ళ కొత్త ఫీచర్స్ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసారు అనమాట. సో కంపారిజన్ అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి అది గ్రాఫిక్ కార్డ్ 20,000 ఉంది. ఇప్పుడు తీసుకోవచ్చాను అంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలంటే తీసుకోండి. ఒకవేళ ఇట్లా మీరు వెయిట్ చేస్తాను నేను ఆగుతాను అన్నా అంటే 15,000 వచ్చేదాకా ఆగండి అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇక్కడ కంపారిజన్ చూసేద్దాం. అఫీషియల్ వాళ్ళ ఎన్విడియా వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 3050 8GB 3050 6GB రెండు గ్రాఫిక్ కార్డులకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మీరు ఆన్ ద స్క్రీన్ మీద ఉంది. క్రెడిట్ కూడా ఎన్విడియా వాళ్ళ వెబ్సైట్కి అనమాట. ఇక్కడ క్యూడా కోర్ చూసుకుంటే 2560 క్యూడా కోర్ 6GB ర్యామ్ వేరియంట్ ఉన్నాయి. 8GB ర్యామ్ వేరియంట్ సరికి అయితేనేమో దగ్గర ఒక 200 క్యూడా కోర్స్ తక్కువ ఉన్నవి. అండ్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంది, 200-300 డిఫరెన్స్ ఉంది. బేస్ ఫ్రీక్వెన్సీ అయితే దగ్గర 500 ఫ్రీక్వెన్సీ అయితే తగ్గించేసిరు అన్నమాట. సో బేస్ అండ్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిపోయింది. అండ్ ఇక్కడ స్టాండర్డ్ మెమరీ కాన్ఫిగరేషన్ బై 8GB అండ్ 6GB డిఫరెన్స్ ఆఫీస్గా మనకు తెలిసిందే. మెమరీ ఇంటర్ఫేస్ తగ్గించేసారు బై. సో 128 బిట్ బస్ ఉంటే ఇక్కడ 96 బిట్ బట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ రే ట్రేసింగ్ ఉంది బై. అంటే ఎన్విడియా వాళ్ళది DLSS సంబంధించిన టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. టెండర్ స్కోర్స్ ఉంది, ఆంపియర్ ఉంది, DirectX 12 అల్టిమా ఉంది, ఎన్విడియా వాళ్ళ DX ఉంది, ఎన్విడియా రిఫ్లెక్స్ బ్రాడ్కాస్ట్ PCI Gen 4.0 ఉంది, రీసైజబుల్ బార్ ఉంది ఎన్విడియా వాళ్ళది, యాన్సెల్, ఫ్రీసింక్, జీఫోర్స్, షాడో ప్లే, హైలైట్స్, మళ్ళా జీసింక్, గేమ్ రెడీ డ్రైవర్స్, స్టూడియో డ్రైవర్స్, ఆమ్నివర్స్, జీపీ బూట్స్తో పాటు వస్తుంది. SLI సింక్ అది లేదు. అండ్ వల్కన్ వాళ్ళది RT అండ్ ఓపెన్ అయ్యా తర్వాత ఓపెన్ GL 4.6 అండ్ ఎన్విడియా వాళ్ళది ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ 2 ఫీచర్స్తో పాటు వస్తుంది. క్యూడా క్యాపబిలిటీస్ రెండింటికి సేమే ఉన్నాయి. 4 మానిటర్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ చూసుకుంటే సేమ్ 93 దాకా వెళ్తుంది అన్నమాట టెంపరేచర్. గ్రాఫిక్ కార్డ్ పవర్ ఎంత తీసుకుంటుందంటే 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి 130 వాట్ తీసుకుంటుంది. 6GB ర్యామ్ వేరియంట్ వస్తారు కదా దగ్గర దానికి సగం తీసుకుంటుంది అన్నమాట. పవర్ సప్లై చూసుకుంటే 8GB ర్యామ్ వేరియంట్కి 550 వాట్స్ పవర్ సప్లై కావాలా. అండ్ 6GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే 300 వాట్స్ పవర్ సప్లై కావాలి మినిమం అనమాట. సో ఇది కంపారిజన్ అనుకోవచ్చు బై అఫీషియల్ ఎన్విడియా వాళ్ళ వెబ్సైట్ నుంచే. అందుకే నేను తీసుకున్నాను, జర ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది 3050 తీసుకుంటే ఇప్పుడు. అందుకే నేను రికమెండ్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ అయిపోయినాయి కదా. పవర్ సప్లై గురించి చూసుకున్నాం కదా. సో పవర్ సప్లైకి వెళ్ళిపోదాం. ANSI స్పోర్ట్స్ వాళ్ళది VS500L పవర్ సప్లై అనమాట. సో ఇది జర తక్కువకి వస్తుంది అనేసి రికమెండ్ చేస్తున్నా. లేకపోతే ఇట్లా మీరు కూలర్ మాస్టర్ది ఉంది కానీ అది
జర 3500 ఉంది భయ్, అందుకే నేను రికమెండ్ అయితే చేస్తలేను. ఇది జర తక్కువలో వస్తుంది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ 2 ఇయర్స్ వారంటీ, అది ఐ థింక్ 4-5 ఇయర్స్ వారంటీ ఉంది. కానీ ఇక్కడ 2 ఇయర్స్ అయినా సరిపోతుంది. అండ్ ఇవి కూడా కొన్ని చాలామంది యూజ్ చేసిన నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ కూడా 120 mm ఫ్యాన్తో పాటు వస్తుంది. కాంపోనెంట్స్ బాగానే ఉన్నాయి భయ్. ఇక్కడ వీళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. వాల్యూ సిరీస్ అని అంతా కూడా బాగానే ఉందన్నమాట. ప్రైస్ 1949తో పాటు వస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ పవర్ సప్లై అనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ అయిపోయినాయి కదా, క్యాబినెట్ అయితే కావాలి మనకి. సో క్యాబినెట్ గురించి చూసుకుందాం. సో క్యాబినెట్ వస్తాక జెబ్రానిక్స్ జిమ్ మిడ్ టవర్ గేమింగ్ తీసుకున్నాం. సో ఆబ్వియస్గా ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలి, కొంచెం లుక్ మంచిగా ఉండాలి కాబట్టి గేమింగ్ క్యాబినెట్ అయితే తీసుకున్నా. సో అక్రిలిక్ గ్లాస్ సైడ్ ప్యానెల్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది బాగుంది, మౌంటింగ్ కూడా నార్మల్గా తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఫస్ట్ లోపల చూద్దాం. యాక్చువల్లీ లోపల ఫ్లో ప్యానల్ అవన్నీ కూడా పక్క పెట్టేస్తే లోపల ఎలా ఉందంటే కింద మీరు ఎస్ఎస్డీస్ కింద 2 SSDs పెట్టుకోవచ్చు అనమాట. బాటంలో ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసి, తర్వాత ఇక్కడ మదర్ బోర్డు కూలింగ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసిరు అన్నమాట. అవి CPU కూలర్ కూడా మన వాళ్ళు మెన్షన్ చేశారు. టాప్లో చూసుకుంటే USB 3.0 పోర్ట్ వస్తుంది, USB 2.0 2 పోర్ట్స్ వస్తున్నాయి, మైక్, తర్వాత ఆడియో జాక్ సంబంధించిన పోర్ట్స్, రీస్టార్ట్ బటన్, పవర్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో లుక్ వైజ్ స్ట్రాప్, పవర్ స్ట్రాప్ RGBతో పాటు వస్తుంది. ఇక్కడ ముంగటి నుంచి ఎయిర్ ఫ్లో వచ్చి బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఫ్యాన్ ఉంది. అండ్ ఫ్రంట్లో మీరు ఫ్యాన్స్ కూడా ఏమైనా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వెంటిలేషన్ అయితే ఉంది. అక్కడ నుంచి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సైడ్లకి నుంచి ఇక్కడ వెంటిలేషన్ కూడా కనిపిస్తుంది, గ్యాప్స్లకి నుంచి ఎయిర్ ఫ్లో అయితే వస్తుంది. 1699 రూపీస్ అన్నమాట ఈ క్యాబినెట్ యొక్క ప్రైస్. సో ఫ్రెండ్స్ మెయిన్ ఒకటి విషయం మర్చిపోయినా, ఇవన్నీ చెప్పినా కానీ మన ప్రాసెసర్కి బాక్స్లోనే ఫ్యాన్ ఒకటి వస్తామన్నమాట. సపరేట్గా మనం ఫ్యాన్ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి చెప్పడం మర్చిపోయినా అనమాట. సో CPU ఫ్యాన్ అనేది ఉంటుంది. సో అది మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో సపరేట్గా మనం పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి ఒక అప్డేట్ అయితే చేస్తున్నాం అన్నమాట. నార్మల్గా బేస్ అది సరిపోతుంది. అండ్ ఫైనల్గా మీకు ప్రైస్ ఎంత పడుతుంది ఈ పీసీబీలో అయితే ఇంటెల్కి i3కి సంబంధించిన పీసీబీలో ప్రైస్ ఎంత పడుతుందంటే, క్యాల్కులేటర్ చూసినప్పుడు గూగుల్కి సంబంధించిన క్యాల్కులేటర్లో చూస్తే 50,429 రూపాయలు ఉంది. ఆబ్వియస్గా 50,000 కంటే కొంచెం ఎక్కువైంది, అంటే ఒక 429 రూపాయలు ఎక్కువైంది. అంటే ఒక 500 పెట్టుకోండి, రౌండ్ ఫిగర్ 500 ఎక్స్ట్రా ఖర్చు అయింది అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆర్డర్ చేసే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటే, లేకపోతే ఇక్కడ మనము ఇది M.2 ఉంది, ఈ M.2 జర 512 GB తీసుకున్నారు అనుకోండి, మీకు ఇంకొంచెం ఒక 2-3 వేలు డిస్కౌంట్ వస్తుంది. సో ఫైనల్గా మీకు 50,000 లోపల వచ్చే అవకాశం అవుతుంది. కొన్ని కాంపోనెంట్స్ అంటే స్టోరేజ్ ఒకటి తక్కువ చేసుకుంటే మీకు 50,000 లోపల వస్తుంది. లేదన్నా ఒక 100 రూపీస్ పెద్దగా ఫరక్ ఏం పడదు. జర ఎగ్జాక్ట్గా చెప్పినాం అంటే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసిరాబోయే వాళ్ళందరూ థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కంటెంట్ చేయడానికి దగ్గర నాకు అర్ధ గంట పట్టింది. అంటే మొత్తం ఎడిటింగ్, రీసెర్చ్, కాంపోనెంట్స్ అవి పార్ట్స్ అవన్నీ కూడా కలుపుకొని. సో ఒక లైక్ అయితే చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. లైక్ అయితే చేయండి. అండ్ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా ఏంటంటే, ఈ వీడియోలో చూపించే పీసీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటెల్ మదర్ బోర్డు, ప్రాసెసర్, ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పేపర్లో కానీ రాసుకొని ఇక్కడ మీరు ఆఫ్లైన్లో స్టోర్స్కి వెళ్ళేసి కనుక్కోండి ప్రైస్ ఎంత ఉందని. ఇదే ప్రైస్ మీకు ఆఫ్లైన్లో వస్తుంది అనుకోండి, ఆఫ్లైన్లో బార్గెన్ చేయండి, వాళ్ళు ఇంకొంచెం తక్కువ చేస్తారు. 47-48 అన్నారు అనుకోండి, ఆఫ్లైన్లో తీసుకోండి సరిపోతుంది అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. ఆఫ్లైన్లో ఏంటంటే బార్గెన్ చేసుకోవచ్చు, జర తక్కువ చేయని మనం అడగనికి ఉంటుంది. ఆన్లైన్లో అడగనికి ఉండదు. ఆఫర్స్ వచ్చినప్పుడే తీసుకోవాల్సి వస్తుంది, అదొకటి డ్రాబ్యాక్ అనమాట. అందుకే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అయితే నేను రికమెండ్ చేస్తున్నా. బై మీరు ఏమనుకుంటారో మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. బై మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రైస్ చూసేసారు. సో ఒక 400-500 డిఫరెన్స్ వచ్చింది తప్పించి పెద్దగా ఏం లేదు. సో ముందే చెప్తున్నా కదా, ఆఫ్లైన్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆఫ్లైన్లో మీకు తక్కువ వాల్యూ ఫర్ మనీ వస్తుంది అన్నమాట. అండ్ ఈ పీసీబీలో వచ్చేసరికి మీకు గేమింగ్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇట్లా ర్యామ్ అవి చేంజ్ చేసుకోవచ్చు. 2 DDR5 ర్యామ్ అండ్ మదర్ బోర్డు కూడా కంపాటబుల్ ప్రాసెసర్ అన్నమాట. అండ్ గ్రాఫిక్ కార్డు కూడా కంపాటబుల్ అనమాట.
సో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఇంతపై నెక్స్ట్ వేళ కలుసుకుందాం.